ఆడపిల్ల పెళ్ళి అత్తారింటికి వెళ్ళి పూర్ణ గర్భంతో మళ్ళీ పుట్టింటికి తిరిగి వచ్చినప్పుడు అమ్మ కనపడితే అమ్మ అని ఒళ్ళో ఒక పావుగంట సేద తీర్చుకుంటుంది. ఆ సేదే ఇవాళ ఈ పండగలో తీర్చుకోగలుగుతున్నాను. నిజంగా ఈ 75 సంవత్సరాల వసంతాలు, ఈ 75 వసంతాల్లో ఎందరో అతిరథ మహారాజుల్ని మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇవాళ వేదిక మీద చూస్తూ వారితో కలిసి చేసిన వాళ్ళు ఉన్నారు, మనం కలిసి చేసిన వాళ్ళు ఉన్నారు. వారి ఆశీర్వాదాలు మనం తీసుకున్న వాళ్ళు ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక్క నిమిషం ఒక్క మంచి మాట చెప్పాలి. ఇప్పుడే పెద్దలు భీమసూదన్ గారికి సన్మానం చేశాము. నిజంగా చెప్పాలంటే వారి ఆశీర్వాదం మనం తీసుకున్నాం. ఒక మెయిన్గా నేను మర్చిపోలేని నా లైఫ్లో ఒకటండి, మసూదన్ గారు మల్లెమొగ్గలను సినిమా చేస్తున్నప్పుడు పొద్దున్నే వీడు మేకప్ తీసి పంపించేయండి రా అన్నాడు నన్ను. నేను కంగారు పడ్డాను, ఎందుకు వెళ్ళిపోతున్నారని పంపించాను. ఆయన అన్నది ఏంటంటే, రాత్రి ప్రతిఘటన సినిమా చూశాను రా, ఈ సినిమాలో వేషం అంత బాగాలేదు, ఈ సినిమాలో నీ ముఖం కనపడంగానే ప్రతిఘటన లెవెల్లో నిన్ను ఊహించుకుంటారు, సినిమాకే చాలా బ్యాడ్ అవుద్ది, వెళ్ళిపోమని పంపించాను. నిజంగా పెద్దల నోటి వాక్కు ఈ రోజున ఇన్ని సినిమాలు నటించడం చేయడం జరుగుతుంది. ఈ శుభ సమయంలో నాటకరంగం నుంచి వచ్చినటువంటి నటులుగా నటన నాకు ఓనామాలు దిద్దినటువంటి గురువులందరికీ నమస్కరించుకుంటూ, ఈ రోజున సినీ నటుడిగా మీ అందరి మన్ననలు ఇంతమంది ప్రేక్షకులకి హృదయాల్లో ఉండిపోవడానికి కారణమైనటువంటి స్వర్గీయులు శ్రీ టి కృష్ణ గారిని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.